ఎంసీహెచ్ఆర్డీ వైస్ చైర్పర్సన్ గా సీఎస్ శాంతికుమారిని నియమించారు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30న సీఎస్ గా పదవీ విరమణ చేయనున్నారు శాంతికుమారి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎంసీహెచ్ఆర్డీ వైస్ చైర్పర్సన్ గా సీఎస్ శాంతికుమారిని నియమించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ మరింత సమాచారాన్ని అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, సీఎస్ శాంతికుమారిని అయితే ఎంసీఆర్ హెచ్ఆర్డీ వైస్ చైర్పర్సన్ గా నియమించింది తెలంగాణ ప్రభుత్వం. దీనిపై డీటెయిల్స్ ఏంటి? సీఎస్ శాంతికుమారి ఈ నెల 30తో పదవి విరమణ చేయనున్నారు సీఎస్ గా. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ దానికి వైస్ చైర్పర్సన్ గా నియమిస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇందులో మెంబర్ డైరెక్టర్ గా కూడా ఆమెకు బాధ్యతలు, అంటే స్టిల్ ఫర్దర్ ఆర్డర్ అని చెప్పి ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆమె రిటైర్ అయిన తర్వాత కూడా ఎంసీఆర్ హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ హోదాలో, అదేవిధంగా వైస్ చైర్పర్సన్ హోదాలో కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ప్రభుత్వంలో సీఎస్ అపాయింట్ అయినప్పటి నుండి ప్రస్తుతం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆమె కీలక, అంటే సీఎస్ పోస్ట్ లో కొనసాగుతూ వచ్చారు. ఈ నెలతో పదవి కాలం ముగుస్తుంది. అయితే ఆమె అనుభవం దృష్ట్యా ఇక్కడ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో వైస్ చైర్పర్సన్ గా అదేవిధంగా డైరెక్టర్ జనరల్ గా ఆమె సేవలు వినియోగించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు ఆమె డైరెక్టర్ జనరల్ గా ఎంసీహెచ్ఆర్డీకి కొనసాగుతారని చెప్పి ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్. ఎంసీహెచ్ఆర్డీ వైఎస్ చైర్పర్సన్ గా సీఎస్ శాంతికుమారిని నియమించారు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30న సీఎస్ గా పదవి విరమణ చేయనున్నారు శాంతికుమారి.